కుక్కను కూడా కొట్టింది ఈ రోజు. బాబోయ్ అన్న బాబా వచ్చాంట్రా బాబు, కుళ్ళబొడిసిందే శుభ్రంగా. సరే ఆగు, వచ్చి తీసుకుంటున్నా. మామా చీపురు ఎలా మామా? 10 రూపాయలు చెప్తే 60 రూపాయలు చెప్తాను. అవునా? ఏమో దయ్యం మా పిల్లం మీద కోలేసింది 2 రోజులు పెట్టి. కుక్కను కొట్టినట్టు కొడుతుందా మామా? కుక్కను కొట్టినట్టు కొడుతుందా మామా? అయితే పంతుల దగ్గరికి వెళ్తే చీపించి కొడితే వదిలేద్దారు కదా, అందుకు వచ్చాడు బాబు. పిల్లబడిస్తుంది ఈ రోజు శుభ్రంగా. అమ్మ ఏం చేయాలి అర్థం అవట్లేదే మామా. ఏటు పోము కట్టించడానికి తీసుకెళ్తే కుక్కను కూడా కొట్టింది ఈ రోజు. ఏటు పోము కట్టించడానికి తీసుకెళ్తే కుక్కను కూడా కొట్టింది ఈ రోజు. అరే తుప్పా బాబోయ్ అన్న బాబా అన్న బాబా. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక ఉట్టుకెళ్ళు 60 ఇచ్చి చూడుకో. కాదు మామా, నిజంగానే పోతుంది అంట దీంతో కొడితే. నాకేం తెలుసు, నువ్వు పంతులు చెప్పినాడు వస్తున్నా. అమ్మ బాబు 3 రోజులు బట్టి నరకం చూపిస్తుంది తల్లి. అమ్మ బాబు 3 రోజులు బట్టి నరకం చూపిస్తుంది తల్లి. బాబు నా పడిగెట్టుకుని ఇంట్లో నువ్వు సెట్ మార్చుకోవడానికి వెళ్తే రేపెట్టిస్తుంది శుభ్రంగా. మామా అమ్మ బాబు లంకిని అట. ఏం చేయాలి అర్థం అవట్లేదు తల్లి. ఏం చేయడం అలవాటు ఉండదు, ఎక్కడికో తీసుకెళ్లి పూజ తెట్టించాలి. ఏడు పూజ మామా? రా అంటే చాలు రేపెట్టేస్తుంది బాబు. భయం వేసేస్తుంది తల్లి. ఎవరికైనా చెప్తే సంతేత్రం భయం వస్తుంది తల్లి. ఏం చేయాలరా నాయన? ఇప్పుడు సీపు రొట్టుకెళ్తే ఏమవుద్దా అన్న భయపోతుంది. బాబో మామ భయపిచ్చికే తల్లి. బాబో మామ భయపిచ్చికే తల్లి. సీపుడుతో కొట్టనెత్తా నన్ను తిరిగి రేపెట్టేద్దని భయం వేస్తుంది. భయం వేస్తుంది. ఏదో కొన్ని రాత్రికాడు వచ్చి అనుకోడే లంకిని అట. నాకు భయం వేసేస్తుంది తల్లి. మామ చెప్తే మామ ఏం చేయాలో తెలుసునమ్మా. మరి అలాంటి నాకేం తెలియదు. నీకు తెలీదా? అలా కాదే, కుక్కను కొట్టేస్తుంది మామ. ఆ మంత్రి కాడికి పూజలు పెట్టిన వాళ్ళ కాడికి పువ్వులు పెట్టిన వాళ్ళ కాడికి చెప్తే వాళ్ళు ఏదో పరిష్కారం చెబుతారు. దాన్ని పెట్టి మీరు చేతులు ఏడు చేస్తామమ్మా. ఇంట్లోకి రానవట్లేదు కదా. ఇట్లా రానిపోవడం కాదు, అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని మంచి మాటలు బట్టి వాళ్ళు లేరే లోలు బాబు ఎవ్వరు రాట్లేదు వాళ్ళకి రేవే కుక్కను కొట్టినట్టు రాళ్ళనే. లోలు బాబు ఎవ్వరు రాట్లేదు వాళ్ళకి రేవే కుక్కను కొట్టినట్టు రాళ్ళనే. అబ్బా సాయిరామ్. అయితే అతన్నే తీసి రావాలి. పువ్వులు కట్టి అతన్నే తీసి రావాలి. అలాగే చేద్దాం అంటవా? తీసుకొచ్చి అప్పుడు ఏదో పరిష్కారం చెప్తే ఆ దాన్ని పెట్టి వాళ్ళు మాట్లాడతారు. ఏడు మాట్లాడుతురా మామ? కుక్కను కొట్టినట్టు కొట్టిందే. చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా.